నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ అద్భుతం. ఇది ముంబైకి చెందిన శ్వేతనాయుడు గారి అద్భుతము. శ్రీ అమ్మ మరియు శ్రీ భగవాన్ యొక్క అనేక వ్యక్తిగత దర్శనాలను పొందడం నాకు నిజంగా అదృష్టం. ప్రతి దర్శనం ప్రత్యేకమైనది. మీరు వారి ఉనికిని ఎన్నిసార్లు అనుభవించినా అది ఎల్లప్పుడూ కొత్తగా, దైవీకంగా మరియు మాటలకు అతీతంగా అనిపిస్తుంది. శ్రీ అమ్మా భగవాన్ యొక్క ప్రతి దర్శనంలో నేను వారి ఉనికిని పూర్తిగా భిన్నంగా మరియు పవిత్రంగా భావించాను. ఈ ప్రయాణానికి ముగింపు లేదు, లోతైన సంబంధం మాత్రమే. అలాంటి హృదయపూర్వక అనుభవాన్ని నేను పంచుకుంటున్నాను. నేను ఇంతకుముందు చాలాసార్లు శ్రీ భగవాన్ నుండి దర్శనం పొందాను. ఆయన ఎల్లప్పుడూ నాపై అపారమైన ప్రేమను కురిపించారు. నేను ఆయన బిడ్డలాగా నాతో మాట్లాడారు మరియు ఆడుకున్నారు. ఇది ఆయన వద్దకు మళ్ళీ మళ్ళీ తిరిగి రావాలనే కోరికను నాలో నింపింది. ఆ సమయంలో శ్రీ అమ్మతో నా బంధం ఇంకా ఏర్పడుతోంది. శ్రీ అమ్మను నేను రెండవసారి స్వయంగా దర్శనం చేసుకునే ముందు నా గొంతు దగ్గర ఒక గ్రంథి ఏర్పడింది. అది క్యాన్సరు లేదా క్షయ కావచ్చునని డాక్టర్ అనుమానించారు. కానీ శ్రీ అమ్మా భగవాన్ కృప వలన నివేదికలు అది క్యాన్సర్ కానిదని నిర్ధారించాయి. ఆ రోగ నిర్ధారణ ఇంకా తీవ్రంగా ఉన్నప్పటికీ చాలా ఉపశమనం కలిగించింది. ఇది ఒక దైవీక అద్భుతంలా అనిపించింది. శ్రీ అమ్మ దర్శనం కోసం నేను ఉత్సాహంగా ఉన్నప్పటికీ నిజంగా నా హృదయం శ్రీ భగవాన్ను చూడటానికి ఇంకా ఆకర్షితురాలనయ్యాను. శ్రీ అమ్మ దానిని చూడకూడదని నేను గ్రంథిని దాచడానికి నా మెడకు కండువా చుట్టుకున్నాను. నేను దర్శనం వరుసలో నిలబడి ఉండగా శ్రీ అమ్మ ఇతర భక్తులతో ప్రేమగా మాట్లాడుతున్నారు. అకస్మాత్తుగా నేను వస్తున్నానని ఆమెకు అప్పటికే తెలుసు అన్నట్లుగా ఆమె తిరిగి నా వైపు చూశారు. నేను దగ్గరకు వెళ్ళగానే శ్రీ అమ్మ శాంతంగా స్కార్ఫ్ తీసి అపారమైన కరుణతో గ్రంథిని తాకారు. ఆ ఒక్క దివ్య స్పర్శ అంతా చెప్పింది. నాలో ఏదో కదిలింది, ఏదో మాటలు అవసరం లేని అనుభూతి. నా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది, కన్నీళ్లు వచ్చాయి. ఆమె ప్రేమలో నేను కరిగిపోయాను. నేను వెంటనే ఆమె పాదాలపై పడి నిశ్శబ్దంగా, క్షమించండమ్మా, మీరు నన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నారో నాకు అర్థం కాలేదు అని అన్నాను. ఆమె నిజమైన తల్లిలా నన్ను కౌగలించుకున్నారు. వెచ్చదనము మరియు భేషరతు ప్రేమతో నిండి ఉంది. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు నేను నిద్ర నుండి మేల్కొన్నాను మరియు నా మెడ దగ్గర రక్తం కనిపించింది. వైద్యులు బలమైన మందులు మరియు బాధాకరమైన ఇంజెక్షన్లు అవసరమని చెప్పిన గ్రంథి పగిలి దానంతట అదే తగ్గిపోయింది. నేను ముంబై చేరుకునే సమయానికి వాపు పూర్తిగా మాయమైంది. అంతకుముందు ప్రతి నెల వైద్యులు ఇంజెక్షన్ల ద్వారా చీమును కరిగించి తీయడానికి మందులు ఇవ్వాల్సి వచ్చింది. చికిత్సకు 9 నెలలు పడుతుంది. కానీ ఇక్కడ శ్రీ అమ్మ దయ ద్వారా ఇదంతా నొప్పి లేకుండా జరిగింది. వైద్యులు ఇంకా మందులు రాసినప్పటికీ వాటిని తీసుకోవాల్సిన అవసరం నాకు అనిపించలేదు. నా అంతరంగంలో నేను పూర్తిగా నయమయ్యానని నాకు తెలుసు. క్షయవ్యాధి మాయమైంది, కానీ శారీరక స్వస్థత కంటే అంతకంటే గొప్పది జరిగింది. శ్రీ అమ్మ ముందు కొన్ని నిమిషాల వ్యవధిలోనే నా సంబంధము మరియు ఆవిష్కరణ అనేక రెట్లు పెరిగింది. ఆ క్షణం నుండి శ్రీ అమ్మతో లోతైన మరియు పరస్పర బంధం పుట్టింది. నాలో ఒక కొత్త భక్తి మేల్కొంది. భగవాన్ దర్శనం కోసం నేను ఎంతగా ఆరాటపడ్డానో, అంతేగాక శ్రీ అమ్మ దర్శనం కోసం నేను ఎంతగా ఆరాటపడ్డానో అంతే ఆరాటపడ్డాను. జై బలో దర్శన భాగ్య ప్రదాత శ్రీ అమ్మా భగవాన్ కీ జై.